హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయండి. ఈ ఎండాకాలంలో అప్పుడప్పుడు చల్లచల్లగా జ్యూసెస్ తాగితేనే ఒంట్లో ఉన్న వేడంతా తగ్గి, నీరసం తగ్గి, మంచి ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అలాంటి 2 రకాల జ్యూస్ ఐటమ్స్ ఇవాళ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఒకటేమో కర్బూజా పండు మస్క్ మెలన్ జ్యూస్. ఈ జ్యూస్ని తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అలాగే ఈ జ్యూస్ని తయారు చేయటం కూడా చాలా సులువు. దీనికోసం ముందుగా ఒక మీడియం సైజు కర్బూజా పండుని తీసుకొని దాన్ని సగానికి కట్ చేసుకోండి. సగానికి కట్ చేసుకున్న తర్వాత కర్బూజా పండులో ఇత్తనాలు ఉంటాయి కదా, ఆ ఇత్తనాలని చక్కగా స్పూన్ పెట్టి తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కర్బూజా పండు పల్ప్ అంతా కూడా చక్కగా ఒక స్పూన్ తోటి తీసేసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి. ఇలా గుజ్జంతా తీయటం వల్ల సగానికి కట్ చేసిన ఈ కర్బూజా పండు అనేది ఒక బౌల్ లాగా రెడీ అవుతుంది. దాన్ని అలాగే పక్కన పెట్టేసుకోండి. దీన్ని సర్వింగ్ బౌల్ కింద యూజ్ చేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసిన కర్బూజా గుజ్జు మొత్తాన్ని కూడా చక్కగా వేసేసుకోండి. దానిలో 2-3 టేబుల్ స్పూన్ల వరకు పటికి బెల్లం పొడిని వేయండి. పటికి బెల్లం వేయటం వల్ల పిల్లలకి దగ్గు జలుబు రాదు, అలాగే ఒంటికి చలువ చేస్తుంది. ఇప్పుడు కాచి చల్లార పెట్టుకున్న ఒక గ్లాసు పాలని దీంట్లో వేయండి. అంటే ఒక 100 ml వరకు వేశాను. అలాగే వెనీలా ఐస్ క్రీమ్ అనేది 1 కప్పు వరకు అదే మిక్సీ జార్లోకి వేసేసుకోండి. వెనీలా ఐస్ క్రీమ్ వేయటం వల్ల ఈ కర్బూజా జ్యూస్ అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా 1 నిమిషం పాటు చక్కగా మిక్సీ పట్టేసుకోండి. ఇందాక మనం రెడీ చేసుకున్న కర్బూజా గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలోకి ఈ జ్యూస్ని వేసేసుకొని నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల సబ్జా గింజల్ని వేసేసుకోండి. ఎండాకాలం సబ్జా గింజలు తీసుకోవటం వల్ల చక్కగా ఒంట్లో ఉన్న వేడంతా తగ్గి శరీరానికి మంచి ఎనర్జీ లెవెల్స్ అనేవి అందుతాయి. జ్యూస్ పైనుంచి ఐస్ క్రీమ్ని పెట్టేసి ఐస్ క్రీమ్ పైన దానిమ్మ గింజల్ని వేసేసేయండి. దానిమ్మ గింజలు అనేవి మీ టేస్ట్కి తగ్గట్టు ఒక 4 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఇలా కనుక డెకరేట్ చేసి మీరు జ్యూస్ని ఇంట్లో వడ్డించారంటే మీ ఇంటిల్లిపాది మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. ఈ జ్యూస్ని తీసుకోవటం వల్ల శరీరానికి నీరు బాగా అంది ఒంట్లో వేడి మొత్తం తగ్గి కళ్ళు పొడిబారటం లాంటి సమస్యలు కూడా చక్కగా తగ్గుతాయి. ఇక్కడ నేను రెండవది స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని తయారు చేస్తున్నాను. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ అనేవి మనకి మార్కెట్లో ఎక్కువగా దొరుకుతున్నాయి కదా. ఈ మిల్క్ షేక్ని చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక 10 నుంచి 12 వరకు మీడియం సైజు స్ట్రాబెర్రీస్ తీసుకొని వాటిని వాటర్లో వేసి శుభ్రంగా కడిగి తొడేలు తీసేసి సన్నని ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలో స్ట్రాబెర్రీస్ని వేసేసి 2-3 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని వేయండి. పంచదార నచ్చకపోతే పటికి బెల్లం పొడి లేదా బెల్లం పొడైనా వేసేసుకొని ఇదంతా కూడా ఎక్కడ పలుకులు లేకుండా ఫైన్గా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలో కాచి చల్లార పెట్టుకున్న 200 ml అంటే 1 గ్లాస్ వరకు పాలను వేసేసి అంతా కూడా ఫైన్గా మిక్సీ పట్టుకొని దీన్నంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి చక్కగా తీసేసుకొని స్ట్రాతో సర్వ్ చేశారంటే యమ్మీగా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇదైతే పుల్లగా తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. మండే ఎండల్లో ఈ 2 రకాల జ్యూస్ ఐటమ్స్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను.